ఓ రకంగా చెప్పాలంటే ఏపీ వాళ్ళు కొంచెం అదృష్టవంతులు. ప్రజలు పరిపాలన, అడ్మినిస్ట్రేషను అంత మంచి లీడర్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ పెద్ద అందరూ మంచి ఎక్స్పీరియన్స్ లీడర్స్ ఉన్నారు అక్కడ. ఆ రాష్ట్రం ఇంకా డెవలప్మెంట్ గ్యారంటీ అవుతుంది. కానీ నాకు ఒకవైపు సంతోషం, ఒకవైపు బాధ. ఎక్కడ మనకి ఇటువంటి లీడర్స్ లేరు. మన ప్రజలు, మన రాష్ట్రం, నా విలేజ్ని డెవలప్మెంట్ చేయాలి, నా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి, నా రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు తేవాలి, నా రాష్ట్రంలో డిఎస్సి వేయాలి, లేకపోతే పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, వ్యవసాయం మంచిగా ఉండాలి, అన్ని రకాల మంచి పంటలు పండాలి అని ఆలోచించే నాయకులు మాకు ఎంత వెతికినా కనపడలేదు. మీకు అమరావతి రాజధాని మీకు గ్యారంటీ సక్సెస్ అవుతుంది. కానీ మాకు ఒకప్పుడు కింగులాగా వెలిగిన హైదరాబాదు ఇవాళ నిశ్శబ్దంగా ఉంది అంటే నాయకులు నిర్లక్ష్యం ఒకటి. నేను అందుకే అంటున్నాను సార్, అక్కడ ఒక కన్ను మాత్రం బాగుంటే చాలు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇంకో కన్ను ఉంది. ఆ కన్ను కూడా దూసుకుపోవాలంటే దృష్టి పెట్టాలంటే నాయకులు, మంచి నాయకులు తయారు కావాలి. అసెంబ్లీలో మాట్లాడే రాకేష్ రెడ్డి లాంటి టైగర్ కావాలి. బీజేపీ లాంటి రాకేష్ రెడ్డి లాంటి టైగర్ కావాలి. బండారు శ్రావణ్ లాంటి మాకు లీడర్స్ కావాలి. విష్ణుకుమార్ రాజు లాంటి మేధావులు కావాలి. రఘురామ్ రాజు లాంటి వాళ్ళు మాకు అసెంబ్లీలో ఉండాలి. అయ్యన్న పాత్ర లాంటి స్పీకర్ మాకు ఉండాలి. తెలంగాణలో కూడా మేము అతి త్వరలో చూడాలని 2000